తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు నూతన ప్రభుత్వానికి ఒక మార్పు కోరుకొని అవకాశం ఇచ్చినారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఈ యొక్క ప్రభుత్వ ద్వారా ఏదైతే తెలంగాణ ప్రజలకు ఆమోదమైనటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు మరి ప్రతిపక్ష పార్టీకి ఏం పని ఉండేది. ఇప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అదే అడ్రస్ లేకుండా పోయింది. రేపు 5 తారీఖు ఫలితాలు వస్తాయి. వాళ్ళ బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అడ్రస్ ఎక్కడో కనుక్కోవాలి. ఫస్ట్ అసలు వాళ్ళ అడ్రస్ ఉన్నదా లేదా కనుక్కోవాలి. మరి దాని ఫస్ట్ అది ఆలోచన చేయమండి. ప్రజా ఉద్యమం 10 సంవత్సరాలు రాజ్యం అప్పచెప్పినాం. ఏం చేసినాం ఆయన 10 సంవత్సరాలు? ఎవరైనా పేదవాళ్ళకు సంబంధించినటువంటి తెలంగాణ ప్రభుత్వంలో మేమున్నాం. ఒక కేటీఆర్గా మంత్రిగా నేనున్నా, కేసీఆర్గా ముఖ్యమంత్రిగా నేనున్నా అని చెప్పి ఆ 10 సంవత్సరాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం పేదవాళ్ళకు సంబంధించినటువంటి ఏ ఒక్క మంచి పని చేసినో చెప్పమని వాళ్ళు చెప్పిన మాట. దళితుల 3 ఎకరాల భూమి ఇచ్చుడు కానీ, పేదవాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఇచ్చుడు కానీ, మా గౌడ కులస్తులు ఇంత ఎండగా ఉంది, ఆ ఎండకు మొత్తం చెట్లు మొత్తం గాలిపోయినాయి. ఎవరు వచ్చి ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా వచ్చి మాట్లాడుతున్నారా? దయచేసి నేను ఒకటే చెప్తున్నా, అధికార పరంగా ఉన్నటువంటి ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఇది, ప్రభుత్వం. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పూట వాళ్ళు ఏది మాట్లాడినా ఏది మాట్లాడకపోయినా కూడా వాళ్ళతో ఫస్ట్ వాళ్ళ ఫలితాలు ప్రజలు ఇచ్చినటువంటి ఏదైతే తీర్పును ఫస్ట్ వాళ్ళు పరిశీలన చేసుకోమనండి. వాళ్ళ పార్టీ కార్యకర్తలంతా కూడా వాళ్ళ ఉన్నటువంటి పార్టీ కార్యకర్తల పరిస్థితి ఆందోళన పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ పార్టీని కాపాడుకోమనండి. ఏదో ప్రజా ఉద్యోగం చేస్తే ప్రభుత్వం భయపడేది లేదు. ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని ప్రజల యొక్క నిర్ణయమే ముఖ్యమంత్రి గారి నిర్ణయం ఉంటుందనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఈరోజు మార్పు కోరుకున్నటువంటి ప్రభుత్వంలో ప్రజలకు దగ్గరయ్యే విధంగా ఈ యొక్క చిహ్నాలు తయారు చేస్తుంది తప్ప వేరే ఆలోచన కాదనే విషయాన్ని కూడా తెలియజేస్తుంది.